నమస్తే. వెల్కమ్ టు విజయ్ ఫిన్ తెలుగు. ఈరోజు మనం పైన్ ల్యాబ్స్ ఐపీఓ మార్కెట్‌కొచ్చేసింది. దాన్ని రివ్యూ చేద్దాం. ఈ ఐపీఓని 7థ్ నుంచి 11థ్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ 12థ్‌కి మనం అలాట్‌మెంట్ బేసిస్ క్లియర్ అవుతుంది. అండ్ 13థ్‌కి మన మనీ రిఫండ్స్ వచ్చేస్తాయి. అండ్ 14థ్‌కి మనం లిస్టింగ్ చూడగలుగుతాం. బిఫోర్ మనం ఏ ఐపీఓనైనా అప్లై చేసేటప్పుడు మనం ముందుగా చూసేది వాళ్ళ బిజినెస్. సో, పైన్ ల్యాబ్స్ అనేది ఒక డిజిటల్ పేమెంట్ టెక్నాలజీస్ ప్రొవైడ్ చేసే కంపెనీ. అండ్ ఈ కంపెనీ డిజిటల్ పేమెంట్ టెక్నాలజీస్ అంటే మనం ఏదైనా షాప్‌కెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏమన్నా బట్టలు లేదా ఎలక్ట్రానిక్స్ తీసుకున్నప్పుడు మనం పేమెంట్ చేయాలి అంటే క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తాం కదా! సో, దే విల్ ప్రొవైడ్ దట్ టైప్ ఆఫ్ పేమెంట్ టెక్నాలజీస్. ఆ పీఓఎస్ డివైసెస్‌లో దే విల్ యాక్సెప్ట్ లైక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ అండ్ ఆల్సో వాళ్ళు కామర్స్ లేకపోతే ఆన్‌లైన్ పేమెంట్స్‌కి ఏపీఐస్ అండ్ గేట్‌వేస్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ ఆల్రెడీ 9,88,304 మర్చెంట్స్ వాళ్ళతో ఉన్నారు. అండ్ 716 కన్జ్యూమర్ బ్రాండ్స్‌తో టై అప్ అండ్ 177 financial institutes. They serve to top consumer brands like Amazon Pay, LG Electronics, Flipkart Internet Private Limited, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. వీళ్ళతో ఆల్రెడీ వాళ్ళు పనిచేసి ఉన్నారు. ఇది వాళ్ళ బిజినెస్ మోడల్. కంపెనీ మొత్తం 3,899 క్రోర్స్ రేజ్ చేస్తుంది. అండ్ ఇందులో 2,080 క్రోర్స్ ఫ్రెష్ ఇష్యూ అయితే 1,819 క్రోర్స్ ఆఫర్ ఫర్ సేల్. ఆఫర్ ఫర్ సేల్ అంటే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ వాళ్ళ షేర్స్‌ని సెల్ చేసి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. అండ్ 2,080 క్రోర్స్ దే ఆర్ యూజింగ్ ఫర్ ది కంపెనీ పర్పసెస్. అంటే వాళ్ళ ఎక్స్‌పాన్షన్ ఆర్ లైక్ మంచి ప్రోడక్ట్ చేయడానికి చేస్తున్నారు. ఒక షేర్ ప్రైస్ 210 నుంచి 221. రీటైల్ కోటాకి వాళ్ళు 10% అలాట్మెంట్ ఇస్తున్నారు. అండ్ క్యూఐబీస్‌కి 75% అండ్ 15% ఎన్ఎన్ఐస్‌కి. ఎంప్లాయ్‌మెంట్ కోటా ఈజ్ జస్ట్ 1%. రీటైల్ రీటైల్ కోటాలో టోటల్ 67 షేర్స్ ఫర్ 1 లాట్. స్మాల్ హెచ్ఎన్ఐలో 938 షేర్స్, 14 లాట్స్. అండ్ బిగ్ హెచ్ఎన్ఐలో 68 లాట్స్ ఫర్ 4,556 షేర్స్. సో, కంపెనీ ఫైనాన్షియల్స్‌కొచ్చేస్తే ఇట్స్ నాట్ ఏ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ టిల్ నౌ. కంపెనీ రెవెన్యూ 28% గ్రోత్ అండ్ కంపెనీ లాసెస్ రెడ్యూస్డ్ బై 56%. ఇట్స్ ఎ గుడ్ సైన్. బట్ కంప్లీట్‌లీ ఏ గుడ్ థింగ్ అనుకోలేము. కంపెనీ ఈజ్ అగైన్ మేకింగ్ లాసెస్. సో అండ్ ఆల్సో గ్రే మార్కెట్ ప్రీమియం కూడా రీసెంట్ టైమ్స్‌లో చాలా డ్రాప్ అయింది. ఆన్ నవంబర్ 1 రూ. 50 పర్ షేర్ ఉండేది. ఇప్పుడు జస్ట్ రూ. 17 పర్ షేర్ ఉంది. సో, జీఎంపీ కూడా 51% డ్రాప్ టిల్ 6థ్ నవంబర్. సో, ఇట్స్ ఏ నెగెటివ్ థింగ్.